పచ్చడి అంతా అయిపోయాక మేము వంటలు చేశానండి. నైవేద్యాలు పెడదాం అమ్మవారికి అని చెప్పేసి మా అత్తయ్య గారు ఉగాది పండగ పూట పెట్టేవారంటండి. అందుకని నేను కూడా ఉగాది పండగ పూటే నైవేద్యాలు పెడతానండి. నైవేద్యాల కోసం వంటలన్నీ అయిపోయాక ఇప్పుడు దేవుడి గదిలోకి వచ్చి గోడకి పసుపు రాసుకోవాలండి. అమ్మవారి లాగా రౌండ్గా రాసుకొని 3 అడ్డగీతలు తీసుకోవాలండి. 3 అడ్డగీతలు తీసుకొని చుట్టూరా బొట్లే పెట్టుకొని ఆ అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక అమ్మవారి మెడలో దండ కోసం ఒక కాటన్ని పొడుగ్గా సన్నగా చేసుకొని దానికి కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టి బొట్లు పెట్టుకోవాలండి. ఆ బొట్లు పెట్టుకున్న దాన్ని ఆ కోసం ఈ కోసకి దండ వేసుకోవాలండి. మా వారు వేస్తున్నారు. వేసాక మనం ముందుగా ఏమైతే సిద్ధం చేసుకున్నామో వంటలు అవన్నీ ప్లేట్లో పెట్టి అక్కడ నైవేద్యం కింద పెట్టాలండి. ఏముండాలంటే నేను బూళ్ళు పునుగులు అన్నము పెసరపప్పు తెలగపిండి పచ్చెనపప్పు కూర చారు పెరుగు నెయ్యి వేసి నైవేద్యం పెట్టాలి. వాటితో పాటు వడపప్పు పానకం చిచ్చడి కూడా నైవేద్యం పెట్టాలండి. ఇవన్నీ పెట్టేశాక ఒకసారి మా వారు అమ్మవారికి ధూపం వేశారండి. అమ్మవారికి వారి ధూపం వేశాక నేను కూడా వెళ్ళి ఒకసారి నేను పెట్టిన నైవేద్యాలను అమ్మవారికి చూపించానండి. చూపించేసి నేను కూడా ధూపం వేస్తూ మా ఊరి గ్రామంలో సోమాలమ్మ తల్లి మావుళ్ళమ్మ తల్లి గోగుళ్ళమ్మ తల్లి 101 దేవతలారా పోతురాజు స్వామి వాళ్ళ అన్నగారు కూడా మన పేరు చెప్పాలంటండి పోతురాజు స్వామి అని చెప్పేసి నేను కూడా ధూపం వేసి ఇప్పుడు ఇంకా హారతి ఇచ్చేసానండి. హారతి ఇచ్చేసాక హారతి ఏమో అందరూ పిల్లలు మేము అందరం హారతి కళ్ళగద్దుకున్న తర్వాత మా పిల్లలతో కూడా నేను సాంబ్రాణి ధూపం వేయించానండి. లోపల అమ్మవారికి ఉగాది పచ్చడి కూడా నైవేద్యం కింద పెట్టాను. హారతి అందరూ కళ్ళగద్దుకుంటున్నారండి. హారతి అందరూ కళ్ళగద్దుకున్న తర్వాత మా చిన్న పాప కూడా వచ్చి ధూపం వేసి చూపించిందండి. మా చిన్న పాపతో తర్వాత మా పెద్ద పాప కూడా ధూపము దీపము అన్నీ దేవుడు చూపించారండి. అవి చూపించడం అయిపోయింది. ఇంకా ఇల్లంతా ధూపం వేయడం స్టార్ట్ చేశారండి. ముందుగా దేవుడి గది వేశారు. దేవుడి గది వేయడం అయిపోయాక మేము సింహద్వారానికి కూడా ఒకసారి ధూపం వేసి చూపించారండి. సింహద్వారానికి కూడా అయిపోయాక బయట తులసమ్మకి సూర్యనారాయణమూర్తి కూడా వేసేసి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్రూమ్ అంతా బీరువాలో కూడా ఓపెన్ చేసి లాకర్లో కూడా ధూపం వేశారండి. ఇదంతా అయిపోయాక అప్పుడు మనం పంతులు గారిని పిలిచామండి. పంతులు గారికి మేము పంచాంగం అవి ఇస్తాము. అందుకని పంతులు గారు వస్తే పంచాంగము టవల్ అవి ఇచ్చేసి ఆయన ఆశీర్వాదించామని మేము మా పిల్లలు తర్వాత చాక్లాంటివి వచ్చిందండి. ఆ ఆంటీకి మేము పెట్టిన నైవేద్యాలు ఇచ్చేసాము. అయిపోయాక మా వారు మా అత్తయ్య గారికి మామయ్య గారికి దీపం పెట్టి దాన్ని పెట్టుకున్నాం. ఆ రోజు సాయంత్రం మా ఊరి గ్రామదేవత అయిన సోమనామ టెంపుల్కి వెళ్ళి గాజులు పసుపు కుంకుమ అరటిపళ్ళు అవన్నీ ఇచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చామండి. మా పిల్లల డ్రెస్సులు ఉగాది లాగా వచ్చిందండి. మీకు ఎలా గడిచిందో కామెంట్ చేయండి. బాయ్.